ఒకప్పుడు చీకట్లను తరిమేసి 24 గంటల ఉచిత విద్యుత్తో రైతులకు కొండంత అండగా నిలిచిన వ్యవసాయ రంగానికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయా? ఉమ్మడి రాష్ట్రం నాటి చీకటి రోజులు పునరావృతం కాబోతున్నాయా? 24 గంటల కరెంట్ ఇవ్వలేదు, ఇక రోజుకు కేవలం 8 నుంచి 10 గంటల సరఫరానే సాధ్యమంటూ అధికారుల ప్రకటనలు. రైతాంగంలో రేపుతున్న తీవ్ర ఆగ్రహ జ్వాలలు ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో తీవ్ర వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అధికారులు చెబుతున్న మాటలకు పొలాల్లో జరుగుతున్న దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్యతో వ్యవసాయ పంపు సెట్లు, మోటార్లు కాలిపోతున్నాయి. వేలకు వేలు పోసి మరమ్మతులు చేయించుకోలేక రైతులు సతమతమవుతున్నారు. రోజుకు 10 గంటలు కరెంట్ ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ కనీసం 7 నుంచి 8 గంటలు కూడా నిరంతరాయంగా విద్యుత్ అందడం లేదని రైతులు చెబుతున్నారు. వ్యవసాయానికే కాకుండా గ్రామీణ గృహావసరాలకు కూడా 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యం కాదని అధికారులు చేతులెత్తేయడంతో పల్లెల్లో మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యాయి. విద్యుత్ శాఖ అధికారులు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మౌలిక వస్తువులు, బొగ్గు సరఫరా, నెట్వర్క్ లోడ్ తదితర కారణాలను చూపిస్తూ 24 గంటల సరఫరా సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాలకు మేమే పేటెంట్ మని గతంలో చెప్పుకున్న పాలకులు ఇవాళ క్షేత్రస్థాయికి వచ్చేసరికి చేతులెత్తేయడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. గతంలో ఆనాటి రోజులను తెస్తామని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు కరెంటు కోతల విషయంలో నిజమవుతున్నాయని అంటున్నారు. వర్షాలు ఆశించినంతగా లేకపోవడంతో పూర్తిగా బోర్లపైనే ఆధారపడి పంటలు సాగవుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో కరెంటు కోతలు విధించడం వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి తోడు మోటార్లు కారడం, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంతో రైతుపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. పగటిపూట కరెంటు సరిగ్గా రాక రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లాల్సి రావడంతో ప్రాణాల మీదకి తెచ్చుకోవలసిన పరిస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. విద్యుత్ డిమాండ్ ఏటికేడు పెరుగుతున్న మాట వాస్తవమే. అయినప్పటికీ దానికి తగ్గట్లుగా ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, సబ్స్టేషన్ల ఆధునీకరణ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు సరిగ్గా చూసుకోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఉన్న విద్యుత్నైనా లో వోల్టేజ్ లేకుండా షెడ్యూల్ ప్రకారం కనీసం 10 నుంచి 12 గంటల పాటు నిరంతరాయంగా సరఫరా చేయాలని సూచిస్తున్నారు. విద్యుత్ గ్రిడ్ ను బలోపేతం చేయటం, విద్యుత్ ఉత్పత్తిలో ఆటంకం రాకుండా ఉత్పత్తి పెంచటం, మరోపక్క పగటిపూట సౌరశక్తిని వ్యవసాయానికి విస్తృతంగా ఉపయోగించుకోవడం ద్వారానే 24 గంటల విద్యుత్ సరఫరా చేయటం సాధ్యమవుతుంది అంటున్నారు నిపుణులు. అయితే ప్రభుత్వం, విద్యుత్ శాఖ ఇప్పటికైనా స్పందించి రైతులకు నష్టం వాటిల్లకుండా తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో మళ్లీ రైతాంగ ఉద్యమాలు, ఆందోళనలు పునరావృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.